హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బై 05 గోస్ట్ హౌస్ మీద వెళ్దాం. వాళ్ళకి మా టీం అంతా వెళ్దాం, చూద్దాం ఏమైతుందో. ఈడ హాంటెడ్ హాస్టల్ ఉంది. సో గైస్ మేము ఇదే హాంటెడ్ హౌస్, జస్ట్ లైక్ హాంటెడ్ హౌస్. సో మాతో రండి, మాతో ఉన్నాయి. చేపగాడు అయితే అక్కడ చూసి భయపడుతుండే, ఆయుర్జుకుంటూ మేము ఏర్జుకుంటే మేము ఇప్పుడు హాంటెడ్ హౌస్ కి వచ్చేసినాం. అరే ఆడు ఉండాలరా నిన్న ఏమైందంటే కొంచెం వర్షం పడ్డది, అయితే షూట్ మొత్తం కంప్లీట్ కాలే. ఈ రోజు మేము వచ్చినాం హాంటెడ్ హౌస్ కి. సో లెట్స్ చూద్దాం. చలో సో గైస్ పైన మొత్తం చూడండి. సో మా ఇంకా రండి. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇది ఇట్లే ఓపెన్ గా వదిలేసారు, ఇలా ఎవ్వరు ఉంటలేరు. ఇది ఒక హాస్టల్, ఏ హాస్టల్ ఐ డోంట్ నో. సో రండి చూద్దాం. ఈ రూమ్ చూడండి గైస్, మొత్తం క్లియర్ గా ఏం లేదు, ఇలా మొత్తం క్లీన్ రూమ్స్ ఉన్నాయి. క్లీన్ అంటే కొంచెం చెత్త ఉంది. ఇగో రూమ్స్ మొత్తం చూడండి, మొత్తం రూమ్స్ చూసారా? ఇక అండి ఇది ఏమో ప్రిన్సిపల్ రూమ్ అంట గాయస్, ఇది ప్రిన్సిపల్ రూమ్ అంట. ఇటు రండి ఒకసారి, ఇలా చూద్దాం. ఇది ఫస్ట్ ఇలా పోదాం రండి. ఇది ప్రిన్సిపల్ రూమ్ అంట. ఇది ఇట్లుంది. ఇదైతే పక్కా హాంటెడ్ లో హాంటెడ్ హౌస్ ఉంది. ఇది చూడండి ఒక్కసారి, హాంటెడ్ లో ఎట్లుంది. మళ్ళీ పైన వీడియో చూడండి. మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇది మస్తు ఉంటది. సో పైన మొత్తం చూడండి, మొత్తం దుమ్ము పట్టింది, మొత్తం ఎట్లా ఉంది. ఇక్కడ చూడండి గైస్ మొత్తం. రే ఏం చేస్తున్నావు? రాళ్ళే నిప్పులా పెడుతున్నావురా. సో గైస్ కింద మొత్తం ఇట్లా చెత్త ఉంది. సో మొత్తం చూడండి. సో మనం నెక్స్ట్ రూమ్ కి వెళ్దాం రండి. ఇవి ఏడైనా చూడండి, డోర్స్ బాగాలేవు, ఇది మొత్తం బాగాలేదు. నెక్స్ట్ రూమ్ కి రండి. ఇక చూస్తే ఇది ఒక బాల్కనీ, ఇది ఒక బాల్కనీ, 2 బాల్కనీస్ ఉన్నాయి. ఇది హౌస్ అంట. ఏందో ఇది అర్థం కాదు. ఇది చూడండి, ఇట్లయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇల్లా గిట్ట అట్లే ఉంది. బోర్డ్స్ ఏం లేవు. ఇది నార్మల్, జస్ట్ లైక్ ఏ నార్మల్ రూమ్, బట్ ఇట్ ఈస్ ఏ డేంజర్ రూమ్. జస్ట్ లైక్ ఏ నార్మల్ రూమ్, బట్ ఇట్స్ ఏ డేంజర్ రూమ్. డేంజర్ రూమ్ ఎందుకంటున్నా అంటే ఉంటది, ఇది ఒక హాంటెడ్ హౌస్ లో ఉంది కాబట్టి ఇట్స్ కాల్డ్ డేంజర్ రూమ్. సో రండి. సో ఇది బాల్కనీ. ఇలా బాల్కనీలో ఏం లేదు, ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. బాల్కనీలో ఇటైతే ఏం లేదు, ఇటు ఏం లేదు. అన్ని చెట్లు ఉన్నాయి, ఇటు స్టెప్స్ ఉన్నాయి, ఇటు గిట మొత్తం చెట్స్ ఉన్నాయి, గ్రీన్ ట్రీస్ అయ్యే ఉన్నాయి. ఒకసారి చూడండి, ట్రీస్, గ్రీన్ ట్రీస్ అయ్యే ఉన్నాయి. సైడ్ ఏం లేవు. పైన ఈడ బాత్రూమ్స్ ఉన్నాయి, ఇది ట్యాంకీస్, ఇది వాటర్ ప్లాంట్, ఇది మొత్తం దీనికి సంబంధించిందే ఉంది. ఇది ఇంకో ట్యాంకీ ఉంది. సో రండి. సో మరి ఇప్పుడు మనం ఈ బాల్కనీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదైతే మొత్తం చూడండి గైస్, చెత్త ఉంది. ఇది మొత్తం వేస్టేజ్ ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఇది ఎవరు ఊడవలేదు, ఏం చేయలేదు, అందుకే ఎట్లుంది. సో గైస్ ఇక్కడైతే చాలా డేంజర్ గా పడుతుంది, మనం ఉండడం సేఫ్ కాదు. వెళ్ళిపోదాం. కానీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం. ఇట్స్ కాల్ హాంటెడ్ హౌస్ అండ్ హాంటెడ్ హాస్టల్, ఇట్స్ ఆల్ ఇన్ వన్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రండి. సో గైస్ నిన్నైతే చాలా హాంటెడ్ సీన్స్ అయిపోయినాయి. మా దాంట్లో ఒకడు మిస్ అయ్యిండు, వాడు పవన్. ఎందుకంటే నిన్న చాలా డేంజర్ సీన్స్ అయినాయి, అందుకే మేము ఎక్స్ప్లోర్ చేయక వెళ్ళిపోయినాం. కానీ ఎక్స్ప్లోర్ చేసే వరకు 2 days పట్టింది. ఎస్టర్డే సండే అండ్ టుడే మండే. సో మేము 2 days కంటిన్యూ షూట్స్ చేసినాం. నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు కావద్దని కోరుకుంటున్నాం, కానీ నిన్న నైట్ అయితే చాలా హాంటెడ్ సీన్స్ అయినాయి. అంతా కాకుండా మీకు వేస్తా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా వీడియో నచ్చినట్టయితే అందరికి షేర్ చేయండి, చూపించండి మా ఎట్లుందో. మరి విష్ణు గారు మీరు మాట్లాడండి. సో లెట్స్ గెట్ డాన్స్.
సో గైస్ మేమైతే ఇక్కడ మొత్తం తిరిగినాం, దయ్యం లేదు ఏం లేదు, జస్ట్ అది మా మహిమ మనకేమనిపించిందో అది ఏమో తెలియదు. సో ఇక వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది, ఇక వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండడం ఆడేమో అనిపిస్తుంది. ఆడే వద్దు వద్దు రండి వద్దు రండి వద్దు రండి.